In today's lecture, we are going to discuss about what is the difference between median salary and average salary. It is very important topic. So చాలా మంది ఈ యావరేజ్ శాలరీకి మీడియన్ శాలరీకి డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఏదో కాలేజీని సెలెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే మిస్లీడ్ అవుతారు. సో ఈ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ ఇవి కూడా చేసేది ఏంటంటే ఈ యావరేజ్ శాలరీ మాత్రమే మెన్షన్ చేస్తారు, కానీ మీడియన్ శాలరీ అనేది మెన్షన్ చేయరు. మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు యావరేజ్ శాలరీ అంటే ఏంది, మీడియన్ శాలరీ అంటే ఏంది, వాట్ ఈస్ ద స్టాటిస్టిక్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ బిఫోర్ వీ సెలెక్ట్ ఏ కాలేజ్ టు టేక్ అడ్మిషన్. అది జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాలేజ్ అన్నా ఏ యూనివర్సిటీ అయినా ఎక్కడైనా చేరాలనుకుంటే ముందు అసలు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దెన్ ఏ శాలరీ మనం చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తోటి చెప్తాను. సో లెట్ us స్టార్ట్. మీరు కన్నా నా వీడియోస్ నచ్చుతూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మంచిది వీడియో అనిపిస్తే మీరు షేర్ చేయండి మిగతా వాళ్ళకి. సో లెట్ us టేక్ ఫస్ట్ ఎగ్జాంపుల్. మనము ఒక కాలేజ్ ఏ అనేది ఉందనుకోండి. సో ఈ కాలేజ్ ఏలో 10 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మనము ఈజీగా ఉండడం కోసం 10 స్టూడెంట్స్ని కన్సిడర్ చేద్దాం. సో 10 స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్క స్టూడెంట్ యొక్క శాలరీస్ ప్లేస్మెంట్స్లో ఈ విధంగా వచ్చాయనుకుందాం. సో స్టూడెంట్ 1కి 5 lakhs వచ్చింది, స్టూడెంట్ 2కి 4 lakhs, స్టూడెంట్ నెంబర్ 3కి 50 lakhs 50, ఆ విధంగా 4.5 అండ్ సో ఆన్ అప్ టు లాస్ట్ స్టూడెంట్ నెంబర్ 9కి 4, తర్వాత 4.5 lakhs వచ్చింది. సో దీనికి మనం యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే ఈ కాలేజీలో 8.8 lakhs వచ్చింది. సో ఎలా వస్తుంది యావరేజ్ శాలరీ అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. అన్ని శాలరీస్ 10 మంది స్టూడెంట్స్కి యాడ్ చేయాలి. సో మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 88 lakhs వస్తుంది. సో ఆల్ స్టూడెంట్ శాలరీస్, సో 45 ప్లస్ 4 ప్లస్ 50 ప్లస్ 4.5 ప్లస్ 3.5 ప్లస్ అట్లా వేస్తే 88 వస్తుంది. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్? 10 మంది. సో టోటల్ శాలరీ ఫర్ 10 స్టూడెంట్స్కి ఎంత? 88 lakhs వచ్చింది. దాన్ని 10 స్టూడెంట్స్తో డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 8.8. సో యావరేజ్ శాలరీ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ద శాలరీస్ ఆఫ్ ఆల్ 10 స్టూడెంట్స్ దట్ ఈస్ గోయింగ్ టు బి 88 ఇన్ దిస్ కాలేజ్ డివైడెడ్ బై ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అది 10 వేస్తే 8.8 lakhs వచ్చింది. సో ఈ కాలేజీలో 8.8 lakhs ఇస్ ద యావరేజ్ శాలరీ. హయ్యెస్ట్ శాలరీ ఎంత? ఒక అబ్బాయికి మనకి 50 lakhs వచ్చింది హయ్యెస్ట్ శాలరీ. మీరు ఏ కాలేజీలో అయినా అబ్జర్వ్ చేయండి, ఈ రెండే మెన్షన్ చేస్తారు మీకు స్టాటిస్టిక్స్లో. యావరేజ్ శాలరీ ఒకటి మెన్షన్ చేస్తారు, హయ్యెస్ట్ శాలరీ ఒకటి మెన్షన్ చేస్తారు. ఈ రెండింటిని చూసి మనం డిసైడ్ చేసేస్తుంటాం. అది చాలా పొరపాటు. ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో కాలేజ్ బి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మీడియం శాలరీ, ఇది ఎవరు కూడా మెన్షన్ చేయరు. మెన్షన్ చేశారనంటే అది చాలా మంచి కాలేజ్ అయి ఉంటుంది. ఇది ఎవరు కూడా మెన్షన్ చేయరు. ఇక్కడ చూడండి, మీడియం శాలరీ ఎంత అంటే 4.5 lakhs. సో మీడియం శాలరీ అంటే 4.5 lakhs ఈ ఎగ్జాంపుల్లో. అంటే 4.5 lakhs కానీ అంతకన్నా ఎక్కువ కానీ సగం మందికి వచ్చి ఉండాలి. దట్ ఈజ్ మీడియం శాలరీ. అంటే 50% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఈ శాలరీ కానీ ఇంతకన్నా ఎక్కువ వచ్చి ఉంటుంది. దట్ ఈజ్ మీడియం శాలరీ. ఇక్కడ చూడండి ఎంతమందికి 4.5 కన్నా ఎక్కువ వచ్చిందంటే స్టూడెంట్ నెంబర్ 1 1, తర్వాత 3 స్టూడెంట్ నెంబర్ 3 2, 4 3, దెన్ అగైన్ స్టూడెంట్ నెంబర్ 6, దెన్ అగైన్ స్టూడెంట్ నెంబర్ 10. సో టోటల్ 5 స్టూడెంట్స్. సో 10 స్టూడెంట్స్లో 5 స్టూడెంట్స్ కింద మనకి ఈ కాలేజీలో మోర్ దాన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే 5 స్టూడెంట్స్కి 4.5 కన్నా కూడా ఎక్కువ వచ్చింది. 4.5 lakhs కన్నా ఎక్కువ వచ్చింది. సో దట్ ఈస్ మీడియం శాలరీ. సో మనకి మీడియం శాలరీ జనరల్గా ఎవరికైనా మీడియం శాలరీ ఫిగర్ తక్కువే కనిపిస్తుంది. బట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బీ కన్సిడర్డ్ టు టేక్ అడ్మిషన్. అది ఎలాగో అనేది రెండో కాలేజ్తో మనము కంపేర్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో అంటే ఇక్కడ 4.5 lakhs అంటే 50% ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ ఎగ్జాంపుల్లో 5 స్టూడెంట్స్కి 4.5 కానీ అంతకన్నా ఎక్కువ కానీ వచ్చింది ఈ కాలేజీలో. సో నెక్స్ట్ సెకండ్ ఇంకో కాలేజ్ చూద్దాము. సో లెట్ us erase దిస్. సో ఇంకో కాలేజ్ చూద్దాం. సో ఇంకో కాలేజ్ తీసుకుంటే మీకు కాలేజ్ బి. సో ఈ కాలేజ్ బిలో ఇక్కడ కూడా మనము 10 స్టూడెంట్స్నే కన్సిడర్ చేద్దాము. సో ఇక్కడ కాలేజ్ బిలో 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ శాలరీస్ చూడండి, మీరు
5 lakhs వచ్చింది ఫస్ట్ స్టూడెంట్కి, 4.5 సెకండ్ స్టూడెంట్కి, 6.5, 3.5 అండ్ 6 lakhs అనేది స్టూడెంట్ నెంబర్ 6కి 15 lakhs అనేది హయ్యెస్ట్ శాలరీ, దెన్ 7 లాస్ట్ వచ్చేసి 4. సో ఇక్కడ కూడా ఇదే విధంగా మీరు యావరేజ్ శాలరీ కనుక క్యాలిక్యులేట్ చేస్తే అన్ని శాలరీస్ ప్రతి స్టూడెంట్ యొక్క శాలరీస్ యాడ్ చేయండి. అంటే 5 + 4.5 + 6.5 + 3.5 అట్లా యాడ్ చేసుకుంటూ వస్తే మీకు 63 lakhs వస్తుంది. ఇది టోటల్ శాలరీస్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. సో ఇది ఎంతతో డివైడ్ చేయాలి, మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది, 10 మంది. సో చేస్తే మీకు 6.3 lakhs వస్తుంది. 6.3 అనేది ఏంటి, యావరేజ్ శాలరీ. సో మీకు యావరేజ్ శాలరీ అనేది ఎంత వస్తుందంటే 6.3 lakhs అనేసి వస్తుంది. సో ఈ కాలేజీలో హయ్యెస్ట్ శాలరీ ఎంత, 15 lakhs. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ చూడండి, యావరేజ్ శాలరీ ఆఫ్ కాలేజ్ బి ఈజ్ 6.3 lakhs, హయ్యెస్ట్ శాలరీ ఈజ్ 15 lakhs. సో ఎవరినైనా అడగండి, ఏ స్టూడెంట్నైనా అడగండి, మీరు కాలేజ్ ఏ సెలెక్ట్ చేసుకుంటారా, కాలేజ్ బి సెలెక్ట్ చేసుకుంటారంటే ఈ టేబుల్లో ఉన్నటువంటి 2 మాత్రమే కంపేర్ చేస్తారు. అంటే ఏ కాలేజ్ అయినా కానీ మెన్షన్ చేసేది ఈ 2. యావరేజ్ శాలరీ 8.8, హయ్యెస్ట్ శాలరీ 50 lakhs. సో ఇక్కడేమో యావరేజ్ శాలరీ తక్కువ కనిపిస్తుంది 6.3, హయ్యెస్ట్ శాలరీ అంతా 15 lakhs, ఇది కూడా తక్కువ కనిపిస్తుంది. సో ఎవరినైనా స్టూడెంట్ని ఏ కాలేజ్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటావని అంటే ఈ కాలేజ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను అని అంటాడు. ఎందుకు అని అంటే ఆ స్టూడెంట్కి ఇక్కడ యావరేజ్ శాలరీ ఎక్కువ కనిపిస్తుంది కాలేజ్ బి కన్నా, హయ్యెస్ట్ శాలరీ ఎక్కువ కనిపిస్తుంది కాలేజ్ బి కన్నా, అందుకని ఇది సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ అది రాంగ్ డెసిషన్. ద డెసిషన్ దట్ హ్యాస్ బీన్ టేకన్ ఈజ్ రాంగ్ డెసిషన్. ఇది చాలా తప్పు. ఎందుకు అని అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఈ డెసిషన్ అనేది రాంగ్ అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు కాలేజ్ బికి వెళ్ళి చూస్తే ఇక్కడ కాలేజ్ బిలో మీడియం శాలరీ చూడండి. మీరు మీడియం శాలరీ చూస్తే మీరు ఇక్కడ 6.5 lakhs వచ్చింది. 6.5 lakhs అంటే సగం మందికి 6.5 lakhs కన్నా ఎక్కువ ఉండాలి. 6.5 కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. ఇక్కడ చూడండి ఎంతమందికి 6.5 వచ్చిందో. ఇక్కడ స్టూడెంట్ నెంబర్ 3కి 6.5, స్టూడెంట్ నెంబర్ 5కి 7.5 2, అదేవిధంగా స్టూడెంట్ నెంబర్ 6కి 15, 3, 7కి 7 lakhs, దెన్ స్టూడెంట్ నెంబర్ 9కి 6.5. సో వీ కెన్ క్లియర్లీ సీ దట్ ఎంతమందికి వచ్చింది అని అంటే ఇక్కడ మనకి 5 మెంబర్స్కి 6.5 lakhs కన్నా ఎక్కువ వచ్చింది. మనకి 6.5 అండ్ అబవ్ ఎంతమందికి వచ్చిందంటే 5 మెంబర్స్కి వచ్చింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ కాలేజ్ ద మీడియం శాలరీ హ్యాస్ బీన్ 6.5 lakhs. సో మనం ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీడియం శాలరీ ఎంత ఉందని 6.5 lakhs అండి. 6.5 lakhs అంటే సగం మందికి 6.5 lakhs కన్నా ఎక్కువ వచ్చింది. వెరాజ్ ఫస్ట్ కాలేజీలో మనం చూస్తే 6.5 కన్నా ఎక్కువ అసలు ఒకే ఒక క్యాండిడేట్కి వచ్చింది. ఒక్క క్యాండిడేట్కి మాత్రమే 6.5 కన్నా అబవ్ వచ్చింది. ఆ క్యాండిడేట్ అంటే స్టూడెంట్ నెంబర్ 3. సో ఈ స్టూడెంట్ యొక్క శాలరీ చాలా ఎక్కువ ఉండడం వలన మనకి ఈ మీడియం యావరేజ్ ప్యాకేజ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, హయ్యెస్ట్ శాలరీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. బట్ ఈ స్టూడెంట్ లేకపోతే ఈ కాలేజీలో స్టాటిస్టిక్స్ అన్నీ వేరేగా ఉంటాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎన్ఐటి హమీర్పూర్లో బిఫోర్ ఇయర్ 1,20,00,000 అంత శాలరీ వచ్చింది ఒక క్యాండిడేట్కి. బట్ ఆ క్యాండిడేట్ ఎక్స్ట్రాడినరీ, కాలేజ్ వెళ్ళని కాదు మనం చెప్పలేము. ఆ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ తోటి ప్రిపేర్ అయ్యి ఆ కాలేజీలో చేరిన తర్వాత ఆ స్టూడెంట్ వల్ల గూగుల్ కంపెనీ 1,20,00,000 శాలరీ ఇచ్చింది. అతని వల్ల ఆ పర్టికులర్ టైంలో మనం చూసామంటే యావరేజ్ శాలరీ విపరీతంగా పెరిగిపోతుంది. హైయెస్ట్ శాలరీ ఎలాగో 1,30,00,000 పడుతుంది. అట్టని మనము ఎన్ఐటి హమీర్పూర్ని ఐఐటీస్ కన్నా మంచి కాలేజ్ అని చెప్పలేము. అందుకని వాట్ ఈస్ ద పారామీటర్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ అంటే మీడియం శాలరీ చూసుకోవాలి. మీరు మీడియం శాలరీ చూస్తే 50% కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఈ మీడియం శాలరీ కన్నా ఎక్కువ వచ్చి ఉంటుంది. కాబట్టి మన పిల్లవాడికి కానీ మన అమ్మాయికి కానీ చేరిస్తే ఛాన్సెస్ మంచి ప్లేస్మెంట్ రావడానికి ఎక్కువ ఉంటుంది. అందుకని అదేవిధంగా ఇక్కడ చూడండి 6.5 lakhs మీడియం శాలరీ అంటే సగం మందికి 6.5 lakhs కన్నా ఎక్కువ వచ్చింది. ఇక్కడేమో సగం మందికి 4.5 lakhs కన్నా ఎక్కువ వచ్చింది. ఇక్కడ అంటే మీరు చూడవలసింది ఇఫ్ యూ కంపేర్ క్లియర్లీ వీ కెన్ సే దట్ ద median salary of college A is less, whereas the median salary of college B is more. So the college that should be considered here is college B. So B college అనేది మనకి బెటర్ కాలేజ్ అవుతుంది. సో B కాలేజ్ అనేది బెటర్ కాలేజ్ అవుతుంది. సో అందుకని మీరు 2 కాలేజీలని కంపేర్ చేయాలి అని అంటే
వాట్ ఈస్ ద పారామీటర్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ అంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ మీడియన్ శాలరీ, నాట్ ద యావరేజ్ శాలరీ. సో మీడియన్ శాలరీ ఏ కాలేజీకి ఎక్కువ ఉంటే ఆ కాలేజీ మంచి కాలేజీ, నాట్ యావరేజ్ శాలరీ హయ్యెస్ట్ శాలరీ. యావరేజ్ శాలరీ హయ్యెస్ట్ శాలరీ చూశారు అని అంటే ఇక్కడ ఒక్క స్టూడెంట్కి మాత్రమే 4.5 లక్షల కన్నా ఎక్కువ వచ్చినా కూడా, ఒక్క స్టూడెంట్కి మాత్రమే 50 lakhs వచ్చినా కూడా మీకు ఈ యావరేజ్ శాలరీ అనేది స్టాటిస్టిక్ ఎక్కువ కనిపిస్తుంది, హయ్యెస్ట్ శాలరీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో మీకు మీడియం శాలరీ అంటే సగం మందికి ఓన్లీ 4.5 lakhs పైన మాత్రమే వచ్చింది, వేరాజ్ ఇక్కడ చూస్తే సగం మందికి 6.5 lakhs పైన వచ్చింది. అందుకని మీడియం శాలరీ తోటి ఏ 2 కాలేజీలనైనా మీరు కంపేర్ చేయాలి, నాట్ ద యావరేజ్ శాలరీ ఆర్ హయ్యెస్ట్ శాలరీ. అందుకని డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. క్లియర్గా మీరు కాలేజీకి వెళ్ళి మీడియం శాలరీ ఎంత అనేది కనుక్కొని అప్పుడు ఆ రకంగా మీరు కాలేజీని సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఇచ్చిన యావరేజ్ శాలరీ అండ్ హయ్యెస్ట్ శాలరీ స్టాటిస్టిక్స్ చూసి మీరు డిసైడ్ అవ్వబాకండి. సో ఇది చాలా కాలేజీలు కానీ యూనివర్సిటీస్ కానీ మీకు మీడియం శాలరీ మెన్షన్ చేయరు. మీరు పోయి పర్టికులర్గా కాలేజీలో వెరిఫై చేసుకొని మీడియం శాలరీ ఎంత అని అడిగి ఆ మీడియం శాలరీ ఏ 2 కాలేజీలకైనా కంపేర్ చేసినప్పుడు దేనికి ఎక్కువ అయితే అది మంచి కాలేజీ. అంతేగాని మీ యావరేజ్ శాలరీ హయ్యెస్ట్ శాలరీ మాత్రం చూడొద్దు. మీకు ఈ వీడియో నచ్చితే ఇది షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ.